Hi. Welcome to the Firebrand TV. After a long time, nowadays I'm a little busy with my workshops. Film workshops gurinchi ekku cheyalepothunanu anamata. So now I'm here again. We'll discuss one after one. First we'll discuss about the latest movie, that is Animal, Mr. Sandeep Reddy Vanga. He is a little who wants to direct very different themes అనమాట. తను నమ్ముకున్నది చాలా బాగా ఫలించిందని చెప్పాలి. అండ్ ఇట్ ఇస్ క్రాసింగ్ మోర్ దెన్ 500 crores కాబట్టి ఐ విష్ హిమ్ అండ్ ఆల్ ద పీపుల్, యాక్టర్స్, టెక్నీషియన్స్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దెమ్ బికాజ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ సక్సెస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐ థింక్ కొంతకాలం స్క్రిప్ట్ స్టేజ్లోనే ఎక్కడో కోవిడ్లో స్టక్ అయినట్టున్నాడు కొంచెంసేపు. బట్ దానికి అంతటికీ కలిసి ఈ ఫలితం చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందని చెప్పాలి. నేను కూడా యాక్చువల్గా రివ్యూ చెప్పను నేను, ఎందుకంటే మనం రివ్యూ వెంటనే చెప్పేస్తే ఏదో వ్యూవర్షిప్ గురించి చెప్పేసి క్యాష్ చేసుకుంటామని ట్రై చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు చెప్పేవాడిని, కానీ ఇప్పుడు నేను రివ్యూ చెప్పడం అనేది ఐఎమ్ లిటిల్ అగేన్స్ట్ అనమాట. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే, ఎందుకంటే అది సినిమాకి ఎఫెక్ట్ చేయకూడదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలతో కూడి సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత, నిర్మించిన తర్వాత దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమాకి ఒక పెద్ద ఆయుపట్టుగా ఏర్పడింది. అది ముందు డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి దాని రీమేక్ అదేదో కబీర్ సింగ్ అని చేసి రెండు పెద్ద హిట్ అవ్వడం వల్ల అతను పునాది చాలా స్ట్రాంగ్గా వేసుకున్నాడు. నెక్స్ట్ సినిమా కూడా ఇంత వైలెంట్ గాను వైల్డ్ గాను ఉండాలి అని అతను అనుకోవడంలో తప్పులేదు. మేము కూడా ఒకప్పుడు తీసాం ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని. కీచురాళ్ళు అనే సినిమా తీసాను ఎప్పుడో, అప్పటికి ఇతను పుట్టాడో లేదో కూడా తెలీదు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూ జోనర్ క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీసాను నేను కూడాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ అబౌట్ దట్ క్రూయల్ క్యారెక్టర్స్ లైక్ ఆల్ఫా మ్యాన్ క్యారెక్టర్, ఇవన్నీ తప్పని చెప్పను, కానీ ఈ సినిమా నాకు సినిమా అంతా కూడా అన్ప్లెజెంట్గా ఒకటి ఉంది. ఇంకోటి, ఇటువంటి సినిమాలు కూడా ప్లెజెంట్నెస్ ఉండొచ్చు అక్కడక్కడ, అది లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అతనికి టేకింగ్స్ ఇంకా బాగా తెలియలేదు. టేకింగ్స్ లాట్ ఆఫ్ బ్లాక్ లెన్స్ తోటి మిడ్ షాట్స్ తీసి అవన్నీ కూడా అతను తెలుసుకుంటాడని చెప్తున్నాను. యాక్చువల్గా యూ మస్ట్ లిటిల్ మోర్ లెర్న్ అబౌట్ గుడ్ టేకింగ్స్ ఆల్సో. అవి పెద్ద బాగోలేదు అది. ఆ తర్వాత ఆ తీసిన ఈ ఫైట్లు అన్నీ కూడా చాలా నాన్ సెన్స్ ఫైట్స్ ఉన్నాయి. ఆ ఫైట్ మాస్టర్ అవి కూడా అతను కంపోజ్ చేసి ఒక క్లోజ్డ్ హాల్లోనో ఇంట్లోనో తీశారు కాబట్టి అది కొంచెం బెటర్ టేకింగ్స్ అనిపించినా కూడా ఈ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళ కజిన్స్ అందరికి ఎవరికి ఏమవదు, వాళ్ళ వాటికి 100 మంది చచ్చిపోతూ ఉంటారు. తర్వాత శంకర్ పిచ్చిత్రం కూడా పట్టుకున్నట్టు ఉంది. ఒక రోబోలో గన్నులు పెట్టి తయారు చేసిన ఒక పెద్ద మిషన్ ఎక్కడి నుంచి తెచ్చాడో రణబీర్ సింగ్. చాలా అన్యాచురల్గా అన్ని కన్స్ట్రెయిన్గా ఉంది సినిమా అంతా, చాలా కన్స్ట్రెయిన్ ఆడుతుంది. మన ద బెస్ట్ అవర్ డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు చేసినట్టున్నాడు ఆయన చేసిన ఆయన వైడాస్ టచ్ కాబట్టి అన్ని బాగానే ఆడతాయి. అతని యొక్క పీరియడ్ ఈజ్ వెరీ గుడ్. సో మిగతా చోట్ల కూడా చాలా మంది మంచి కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. నేను 1 week తర్వాత రివ్యూ చెప్తున్నాను యాక్చువల్గా. అందులో లోటుపాట్లు కాదు, కానీ చాలా అన్ప్లెజెంట్నెస్ ఒప్పుకోను యాక్చువల్గా. ఇప్పుడు మనం టాయిలెట్కి వెళ్ళకుండా రోజు ఉండదు కదా, మార్నింగ్ ఈవినింగ్, అలాగని చెప్పేసి నువ్వు ఎడం చేత్తో పట్టుకుంటావా కుడి చేత్తో పట్టుకుంటావా అనే పెన్నీస్ని అంటాం అనేది, ఇటువంటి కొంచెం అన్ప్లెజెంట్ గాను. సినిమా అంతా కంపు కూడా, రక్తం కంపు, సినిమా అంతా రక్తం కంపు. See, there are movies which Al Pacino acted Godfather and also Scarface. So Scarface లో ఒకే సీన్లో ఒక సినిమాలో కొన్ని 100 సార్లు ఫక్ అనే మాట వాడతాడు. ఫక్ అంటాడు అనమాట. సో ఐఎమ్ నాట్ అగైన్, నేను కీచురాల్లో వాడాను. అప్పుడు సెన్సార్ అంత అడ్వాన్స్డ్ గాను ప్రోగ్రెసివ్గా లేక అవన్నీ కట్ చేశాను. నేను ఇప్పుడు 1991లో తీసాను, కీచురాల్లోనే వాడాను. ఫక్ అని కాలేజ్లో ఆడుకుని ఉంటారు. మేబీ ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కాలేజ్ వేర్ ఐ స్టడీడ్, మెడ్రాస్ క్రిస్టియన్. అదేవిధంగా ఇతను ఫిజియోథెరపిస్ట్ కాబట్టి ఆ టర్మ్స్ అన్ని పెట్టి చెప్పడానికి ప్రయత్నించినట్టుగా అనిపించింది నాకు. ఇట్ వాజ్ వెరీ ఫన్నీ, చాలా ఫనీగా ఉంది. సరే మాట్లాడితే విమెన్ ప్యూబర్టీ గురించి మాట్లాడడం, ఈ గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఏదో కాల్చుకున్నట్టు, ఇది చాలా అన్ప్లెజెంట్గా ఉంది మొత్తం అన్ని క్యారెక్టర్లు. ఒక అనిల్ కపూర్ క్యారెక్టర్ అదేదో ఫాదర్ అండ్ సన్ లవ్గా తీయాలని తీసినా కూడా మోస్ట్ అన్ప్లెజెంట్ మూవీ అది. ఎందుకు ఆడుతుందంటే అది ముందు తీసిన సినిమాలు రెండు అతను చాలా చాలా గ్రేట్ ఫౌండేషన్ అనమాట. ఇక్కడ అర్జున్ రెడ్డి, అక్కడ కబీర్ సింగ్, ఎంత గ్రేటెస్ట్ ఇది లేకపోతే ఓపెనింగ్స్, ఇది ఏదో చూడాలి, ప్రతి ఒక్కరు ఒకసారి యానిమల్ చూడాలి అనే లెవెల్ అందరూ చూస్తున్నారు కాబట్టి ఆ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేయాలి. సినిమా కలెక్ట్ చేసేందుకు అసూయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐ వాంట్
సచ్ ఫిల్మ్స్ టు డూ వెరీ వెల్. అదేవిధంగా హీనాన్ లాంటి కొంచెం హృదయాన్ని ద్రవింప చేసిన సినిమాలు కూడా ఆడాలి. నేను ఎక్కువ సినిమాలు ఆడాలి యాక్చువల్గా. బట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ అన్ప్లెజెంట్నెస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ మనం కూడా అలా తీయాలేము. అది కమర్షియల్ సినిమాకి దానికి తేడా లేదు. ఈ రొచ్చి సినిమాలు ఉంటాయి కదా, ఈ హీరోలు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తొట్టికాంగ్ సినిమాలుగా ఈ సినిమా కూడా ఆ నేను కొట్టడం వీడు కొట్టడం అక్కడెక్కడి ఇస్తాంబుల్ యాక్ట్గా ఉంటాడు, వీడు ఎత్తి కొట్టి ఏదో ఒక రెండు లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అదేదో నార్కోటిక్స్ మీద సినిమా ఉంది, ఆ విధంగా వీళ్ళు ఫ్యామిలీ ఫ్లైట్స్ వాడటం. ఈ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మోర్ ఆఫ్ ఎన్ హాలీవుడ్ ఫిల్మ్, నథింగ్ రాంగ్. Getting influenced by the Western films or Hollywood films, nothing wrong. I've seen the world cinema. ఈ 40 ఏళ్ళలోనూ నేను చూసిన సినిమాలు ఎవరు చూసాను, ఇంక్లూడింగ్ దట్ ఫిల్ ఆల్సో. వై ఐఎమ్ టెలింగ్ వాజ్, నేను ఇటువంటి అడ్వాన్స్డ్ అండ్ ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడేది నేను తీశాను. నేను దానికి ఎగనెస్ట్ కాదు. నేను రేపు చేయబోయే ఒక సినిమా ఉంది, అందులో కూడా అతను వాడతాడేమో, బట్ నాట్ దట్. ఇక్కడ కంపు అనమాట, రక్తం కంపు. సినిమా అంతా రక్తంగా. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో తీసేది ఏదో వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ, అది ఆ హౌస్లో తీశారు. అది అదేదో కావాలని సూడో సూడో ఇంటలెక్చువల్ కైండ్ ఆఫ్ ఇది ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు డైరెక్టర్ అన్నట్టుగా అనిపించింది. ఏంటో చాలా నాన్ సెన్స్ కైండ్ ఆఫ్ ద ఫ్యామిలీ ట్యాబూస్, ఫ్యామిలీలో ఉన్న ఇవంతా కూడా. వాడి క్యారెక్టర్ ఆల్ఫా మ్యాన్ అని చెప్పేసి దొబ్బి ఎంత చెత్తగా తీసాడంటే వాడు ఒక చెత్త నగడు క్యారెక్టర్ సినిమాలో. ఒక స్టేజ్ లేదు, ఒక ప్రెస్టేజ్. ఆల్ఫా మ్యాన్ ఈజ్ నాట్ సచ్ అ డర్టీ ఫెలో. ఆల్ఫా మ్యాన్ ఈజ్ అట్రాక్టెడ్ బై ఉమెన్ ఈజ్ సో మచ్. ఇందులో అట్రాక్ట్ అనేది ఒక ఏరి పెట్టి తీసినా కూడా సమయానికి అనుగుణంగా హెయిర్ కట్ చేసేసి దాని సినిమాలో డైలాగ్ అని పెట్టి అవన్నీ చేశాడు. ఓకే, హీ హాజ్ యూజ్డ్ హిస్ పెన్, ఇట్ ఈస్ హిజ్ మూవీ, అతని ఇష్టం అది. కానీ నేను అనేది ఏంటంటే అతనికి టేకింగ్స్ ఇంకా తెలుసుకోవాలి. ఉన్నాను 5-6 ఫైట్లో, ఆ ఫైట్ మాస్టర్లోనూ అక్కడ చేశారు కాబట్టి అది కొంచెం బెటర్. అందులో కూడాను ఈ పంజాబీని తీసుకొచ్చి వాళ్ళందరినీ వెర్రిప్పు చేశాడు అన్నమాట. అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. నన్ను ఎంత వెర్రి పప్పులు చేశాడంటే వాళ్ళంతా ఒక జోకరు, వాళ్ళు బండలు బారు ఉంటారు, ఇతను ఒక్కడే ఈ ఫైట్స్ అని. వాళ్ళందరూ 100 మంది చచ్చిపోతూ ఉంటారు. లైక్ ఎనీ అదర్ మహేష్ బాబు అండ్ ఆల్ దీస్ ఫిల్మ్స్, ఇబ్బంది ఫిల్మ్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్స్, రాజమౌళి సినిమాలు ఉంటాయి కదా, 200 మందిని కొట్టాడు. సేమ్ దానికి దీనికి తేడా ఏమీ లేదు. ఇందులో అక్కడక్కడ ఫక్, పెల్విస్, అది నువ్వు పడుకుంటావా, నేను ఏదో పడుకుంటాను, మనం వేసుకుందావా, ఫ్లైట్లో వేసుకుందావా బాను, ఇది జనాలకి. నేను చూసాను ఇన్ఆర్బిట్లో వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ లాఫింగ్ బికాజ్ వాళ్ళకి సంస్కారం అడ్డు వచ్చి నవ్వట్లేదు. లోపల కూడా అది అన్ప్లెజెంట్ సినిమా అయినా కూడా 3.5 గంటలు భరించారంటే ఒక విధంగా అతను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్. ఎందుకు చెప్పాలంటే అది 3.5 గంటల్లో ప్లెజెంట్గా లేదు సరి కదా, చాలా బోర్. వేరే 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 అందులో వేరే వాట్ యూ కాల్ దట్ సబ్స్టెన్స్ లేదు అసలు. ఇట్స్ లైక్ ఎ కన్స్ట్రైన్డ్, నువ్వు ఒప్పుకు తినాలి. నేను యానిమల్ తీసాను కాబట్టి వాడు అస్తమనేటువంటి అధివేశాలు వేస్తూ ఉంటాడు, అది చూడాలి అన్నట్టుగానే ఉంది తప్పితే ఇట్ ఈస్ నాట్ ప్లెజెంట్ మూవీ. I wish all the distributors and buyers should do. They are very happy. They must be happy, and also the director must be happy. The director has to correct. లేకపోతే డెవలో గీలు చేస్తారు. అందులో ఒక ప్రాపర్ ఇది లేదు. ఏదో ఫ్లాష్ ఫార్వర్డ్ వాడినట్టు ఏ సమయస్ఫూర్తిగా ఆడేమన్నా బాగుంది చెప్పేసి ఏదో అది అయిపోయిన అరగంటకి సిస్టర్కి చెప్తాడు, ఐ స్కిల్ యువర్ హస్బెండ్ అని. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ టిక్ ఏదో వాడేయడం పర్వాలేదు, బట్ ఇట్ వాజ్ వెరీ అన్ప్లెజెంట్. దానికి జర్నలిస్టులు అందరూ మన క్వశ్చన్లు వేస్తారు ఏదో పరిస్థితిలో. బ్రహ్మరథం ఎందుకు బ్రహ్మరథం పెడతారంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి. ఇంకా ఎటువంటి సినిమా మీరు క్రిమినల్ అనే సినిమా తీశారు, అది రాజమౌళి సినిమా. రాజమౌళి కూడా గొప్ప సినిమాలేం కాదు, కమర్షియల్ సినిమాలు. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్. అట్ ద సేమ్ టైం టెలింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ అ ట్రాష్. యానిమల్ ఈజ్ అ బిగ్ ట్రాష్. అది స్టింకింగ్, బ్లడ్ స్టింకింగ్. దేనైనా భరించగలనని ఆ కైండ్ ఆఫ్ యానిమల్ పార్క్ అని పెట్టి అతనిలో ఉన్న సూడో కైండ్ ఆఫ్ సాడిజంని బయట పెట్టినట్టు అనిపించింది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ సందీప్ రెడ్డి వంగ. యూ మస్ట్ స్టిల్ బీ మోర్. ఐ విల్ టెల్ యూ 2-3 ఫిల్మ్స్ నౌ. గాడ్ ఫాదర్ 2, Al Pacino. Scarface, Al Pacino. They are very violent movies. ఇంకా చాలా ఉన్నాయి. A few good people. There are so many very violent movies. ఒక్క బ్లడ్ చుక్క కూడా చూపించండి గాడ్ ఫాదర్ 2లో. ఆ బుల్లెట్, ఆ బావగారిని చంపే సీన్లోనే ఎక్కడ 2-3 సీన్లు ఉంటాయి. యూ విల్ గో ఇన్ సైడ్ అండ్ ఆ ఎఫెక్ట్ తీసాడు. అది నేర్చుకోవాలి నువ్వు.
ఊరికనే కత్తిరి పెట్టి నరికేసుకోవడం అంటే ఎలా ఉందంటే లైక్ ఎనీ అదర్ థర్డ్ రేటెడ్ కమర్షియల్ ఫిల్మ్ లో ఉంది నాకు అది. డెఫినెట్ గా థర్డ్ రేటెడ్ కమర్షియల్ ఫిల్మే అది, విత్ వెరీ బిగ్ స్టార్స్ లైక్ రణబీర్ కపూర్, ఆ ఓల్డ్ రిక్కేజ్ వచ్చేసిన అనిల్ కపూర్ ఫాదర్ గానే బాగలేడు అసలు. ఆ ఏటో అతను పెట్టి ఎందుకు పెట్టారా, అతను ఒకడు అమితాబ్ బచ్చన్ ఒకటి పెడతా ఉంటారు. ఇవన్నీ వదిలిపోయి ఎండిపోయిన ఎండుటాకులాగా ఉన్నాడు యాక్చువల్గా. రణబీర్ సింగ్ లుక్డ్ వెరీ ఫెరిషియస్ అండ్ వెరీ మ్యాన్లీ, బాగున్నాడు. అదేవిధంగా బాబీ డోయల్ కూడా బాగున్నాడు. అది బ్లడ్డే, ఇక్కడ బ్లడ్డే అక్కడ బ్లడ్డే. అలా ఏదో కొట్టుకుంటూ ఉంటారు, అదేదో మెకనస్ కోడ్ లో గెగరీ పెక్ అండ్ హోమర్ షరీఫ్ కొట్టుకున్నట్టు. ఈ కాన్సెప్ట్ అప్పటి నుంచే వస్తూనే ఉంది. ఒక ఇద్దరు హీరో స్టేటస్ లో ఉన్న హీరోలు ఒక రెండు ఆపోజిట్ క్యారెక్టర్ వేసుకుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. సో ఇవి ఇట్స్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ విత్ న్యూ స్లాంగ్, న్యూ బూతులు, ఇంగ్లీష్ బూతులు తెలుగు బూతులు కలిపిన ఒక ఓల్డ్ ఫిల్మ్ ఇది. ఏముంది ఇందులో? వాట్ ఈస్ దే టెల్ మీ? చూసిన ప్రతి ఒక్కటి గుండెల మీద చేసి చెప్పండి. అంటే మీరు ఎంతకీ ఏమంటారు? ఆ సినిమా ఆడకూడదు, ఆడాలి, ఏ సినిమానో ఆడాలి. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక మంచి డైరెక్టర్గా, ఒక మంచి ఫిల్మ్ మేకర్గా హీ మస్ట్ లెర్న్ టేకింగ్స్. ఏంటో అది ఆ ఫ్యామిలీ ఫ్లైట్స్ వాడేసి, సెపరేట్ కేర్ క్రాఫ్ట్స్ వాడేసి, అదేదో కొద్దిగా ఎగ్జూబరెంట్గా చేసినట్టు తీసి, ఇట్ వాజ్ అ నాన్ సెన్స్ ఫిల్మ్. ఇట్స్ అ ట్రాష్. రక్తపు కొప్పు కొడుతున్న ఒక ట్రాష్ ఈజ్ యానిమల్.